IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కేరళలో ప్రకృతి విలయం సంభవించిన వయనాడులో మలయాళ స్టార్ మోహన్ లాల్ సందర్శించారు. ఆర్మీ డ్రెస్ లో ఆయన వయనాడుకు వెళ్లారు. పెప్పాడిలో సహాయక చర్యలు చేపడుతున్న ఆర్మీ క్యాంప్ కు వెళ్లారు. అక్కడి పరిస్థితి, ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రస్తుతం భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా మోహన్ లాల్ కొనసాగుతున్నారు. కేరళలో ప్రకృతి విలయం సంభవించిన వయనాడ్ను మలయాళ స్టార్ మోహన్ లాల్ సందర్శించారు. ఆర్మీ డ్రెస్ లో ఆయన వయనాడ్కు వెళ్లారు. మెప్పాడిలో సహాయక చర్యలు చేపడుతున్న ఆర్మీ క్యాంప్కు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని, ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రస్తుతం భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా మోహన్ లాల్ కొనసాగుతున్నారు. కేరళ ప్రకృతి విలయం సంభవించిన వయనాడ్ ప్రాంతాన్ని మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ సందర్శించారు. ఆర్మీ డ్రెస్ లో అక్కడకు చేరుకున్నారు. అక్కడ అందుతున్న సహాయక చర్యలను, స్థానిక అధికారులను అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మెప్పాడిలో సహాయక చర్యలు చేపడుతున్న ఆర్మీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు మోహన్ లాల్. ఆర్మీ అధికారులను, సహాయక చర్యలు ఏ రకంగా సాగుతున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఆర్మీ డ్రెస్ లో చేరుకున్నారు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సహాయక చర్యలపై సైనిక అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా మోహన్ లాల్ కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం వయనాడ్ సహాయక చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయంటూ కూడా స్టార్ హీరో మోహన్ లాల్ అక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆర్మీ డ్రెస్ లో అక్కడకు చేరుకుని వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు మోహన్ లాల్. వరద సహాయక చర్యలో పాల్గొన్నారు స్టార్ హీరో మోహన్ లాల్. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వయనాడ్లో ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి విలయానికి సంబంధించిన ప్రాంతాల్లో మోహన్ లాల్ చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు ఏ రకంగా సాగుతున్నాయో సైనిక అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఆర్మీ డ్రెస్ లో వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకున్నారు మోహన్ లాల్. వయనాడ్ను సందర్శించారు మలయాళ స్టార్ మోహన్ లాల్. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆర్మీ డ్రెస్ ధరించి అక్కడ సహాయక చర్యలు ఏ రకంగా సాగుతున్నాయి ఇవన్నీ కూడా సైనిక అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. వయనాడ్లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 344 మృతదేహాలను వెలికి తీశారు. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు జోన్ల వారీగా మృతుల కోసం జల్లెడ పడుతున్నాయి. దాదాపు 220 మంది బాధితుల భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మట్టి, బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండుకై, చురల్మల, అత్తమల, నూల్పుజ പ്രാന്തల్లో സഹായക ചര്യలు మరింత వేగంగా కొనసాగుతున్నాయి. അത് മാത്രമല്ല അദ്ദേഹം ഇതുപോലുള്ള ഒരുപാട് കാര്യങ്ങൾ പ്രവർത്തിച്ച ആളാണ്. ആർമിയിൽ ഒരുപാട് വർഷം ഉണ്ടായിരുന്ന ആളാണ്. വിശ്വശാന്തി ഫൗണ്ടേഷന്റെ മാനേജിംഗ് ഡയറക്ടർ എന്ന രീതിയിൽ അദ്ദേഹം അനൗൺസ് ചെയ്തിട്ടുള്ള ഈ 3 കോടി എന്ന് പറയുന്നത് ഇത് വളരെയധികം മനുഷ്യസ്നേഹികളായിട്ടുള്ള കുറേ ആളുകൾ ഞങ്ങളുടെ വിശ്വശാന്തിയിലോട്ട് ഒരുപാട് പേര് അതിലേക്ക് തയ്യാറായിട്ടുണ്ട്. അതിലെടുത്തു പറയേണ്ടത് ഡോഫ് കെറ്റിൽ ബോംബെയുടെ സുബോധ് മേനോൻ എന്നുള്ള വ്യക്തിയും അതുപോലെ തന്നെ ഓപ്പറേഷൻ രാഹത്ത് എന്നുള്ള ഒരു സിനിമ ചെയ്യുന്ന അവരും കൂടി ചേർന്നിട്ട്. അപ്പോൾ ലാലേട്ടൻ്റെ ഇപ്പോൾ ഒരു കാര്യം പറയാൻ ലാലേട്ടൻ പറയാത്തത്
നിങ്ങൾ ഇവിടുന്ന് ചോദിച്ചു ഇവിടെ അറിയുന്ന സ്ഥലമല്ലെന്ന്. ഇപ്പോൾ അവിടെ നോക്കിക്കൊണ്ടിരിക്കുന്ന സമയത്ത് ആ മുണ്ടക്കയിൽ സ്കൂൾ കണ്ടപ്പം എന്നെ നോക്കിയിട്ടൊന്ന് കണ്ണ് നിറയുന്നത് ഞാൻ കണ്ടു. അതുകൊണ്ട് വിശ്വശാന്തി ഫൗണ്ടേഷൻ്റെ മാനേജിംഗ് ഡയറക്ടർ അദ്ദേഹത്തിനോട് ചോദിക്കാതെ തന്നെ ആ സ്കൂൾ, ആ LP സ്കൂൾ റീജനുവേറ്റ് ചെയ്ത് റീബിൽഡ് കൊടുക്കുന്നതും കൂടെ വിശ്വശാന്തി ഏറ്റെടുക്കുകയാണ്. മുണ്ടക്കൈ LP സ്കൂൾ. പിന്നല്ല, എനിക്ക് ഈ സ്ഥലം അറിയാൻ, ഞാൻ ഇവിടെ വന്നിട്ടുണ്ട്. എനിക്ക് കുറച്ച് കാര്യങ്ങളൊക്കെ അറിയാവുന്ന ആൾക്കാരുണ്ട്. ഞങ്ങൾക്ക് പണ്ടൊരു സ്ഥലം ഉണ്ടായിരുന്നു, അതിലെ ചില ആൾക്കാർ മരിച്ചു പോയിട്ടുണ്ട്. ഈ ദുരിതാശ്വാസ പ്രവർത്തനത്തിന് എല്ലാവരും ഒറ്റക്കെട്ടായി നിൽക്കേണ്ട ഒരു സാഹചര്യം കൂടിയുണ്ട്. ഈ സ്കൂളിലൊക്കെ 50,000 കുട്ടികളാണ് മിസ്സായി പോയിട്ടുള്ളത്. ഒരുപാട് ഇമോഷൻ നമ്മളിന്ന് കാണുന്നുണ്ട്. എങ്ങനെ മുന്നോട്ട് പോകണമെന്നാണ് ആഗ്രഹം? അതാ ഞാൻ പറഞ്ഞത്, നഷ്ടപ്പെട്ടത് ഒന്നും നമുക്ക് തിരിച്ചെടുക്കാൻ പറ്റില്ല. ഇനി മുന്നോട്ടുള്ള അവരുടെ ജീവിതത്തിനെ നമുക്ക് എങ്ങനെ മെച്ചപ്പെടുത്താൻ പറ്റുമെന്ന് നമ്മൾ തന്നെയാണ് ആലോചിക്കേണ്ടത്. നിങ്ങൾക്കും ആലോചിക്കാം, എല്ലാവർക്കും ആലോചിക്കും, ഒരു ചെറിയ കുട്ടികൾക്ക് വരെ. തീർച്ചയായിട്ടും അത് നമുക്ക് വേറൊരു കാര്യമാണല്ലോ. ആദ്യം അവരെല്ലാവരും തീരുമാനിക്കും. സൈന്യം പറഞ്ഞത് സംസ്ഥാന സർക്കാർ ആവശ്യപ്പെടുന്നത്രയും കാലം രക്ഷാപ്രവർത്തനത്തിലും ഈ వరద సహాయక చర్యల్లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చూస్తూ ఉన్నారు. స్థానిక అంటే అక్కడకు చేరుకున్న సహాయక బృందాలు, మరోవైపు సైనిక బృందాలు, అధికారులు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఇవన్నీ కూడా మోహన్ లాల్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కడ చేపడుతున్న సహాయక చర్యలను కూడా వివరించిన సందర్భాన్ని మనం చూసాం. అయితే The most unfortunate thing happened in Kerala. You have to witness. They're not